హైందవి. హైందవి. హైందవి ఎలా ఉండేవారమ్మా శ్రీనివాస్ మీ నాన్నగారు మీతో ఇంతకు ముందు? మాతో అప్పట్లో బాగుండేవాళ్ళు. ఓకే. ఎప్పటి నుంచి కొంచెం విభేదాలు వచ్చాయి మీ నాన్నగారికి మీకు మధ్య బాండింగ్లో? ఎప్పటి నుంచి విభేదాలు వచ్చాయి? లాస్ట్ ఇయర్ ఆయన తప్పు చేశారని, నువ్వు ఎందుకు తప్పు చేశావు అని మేము క్వశ్చన్ చేసిన తర్వాత నుంచి. ఏం తప్పు చేశారు? వేరే ఆమెతో ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ తెలిసింది ఆ విషయం మీకు? లాస్ట్ ఇయర్ తెలిసింది. మీరు వెళ్ళి అడిగారా అక్కడికి? ఇంటికి వచ్చినప్పుడు అడిగారా మీ నాన్నగారిని? ఫోన్లో అడిగాం. ఓకే. అప్పుడు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? మీ నాన్నగారు ఎక్కడున్నారు? మేము ఇంట్లో ఉన్నాం. ఆయనేమో సీఎం అప్పుడు జగన్ గారు ఏంటి అంటే పోర్ట్ ఏరియాలో పెద్ద మీటింగ్ పెట్టి అప్పుడు డాడీకి టికెట్ అనౌన్స్ చేశారు ఆ టైంలో. ఓకే. మీరు ఫోన్లో అడిగినప్పుడు ఏమన్నారు శ్రీనివాస్ మీ నాన్నగారు? ఫస్ట్ ఏం మాట్లాడలేదు. తర్వాత చెప్పు ఎందుకు ఇలా చేసావు, మా మీద ప్రామిస్ వేసి ఎందుకు ఇలాగా అబద్ధాలు చెప్తున్నావు అని అన్నప్పటికీ, ఆ తర్వాత ఇలా డిస్కషన్ అయినప్పటికీ మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదు, మీకు మీ మీద నాకు అన్ని ఎలాంటి ఎఫెక్షన్ లేదు, అన్ని పోయాయి అని అన్నారు. ఓకే. అలా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది బాండింగ్ లాస్ట్ ఇయర్ వరకు? చిన్నప్పటి నుంచి బాగుండేది, థిక్ బాండింగే ఉండేది. ఒక ఫాదర్ డాటర్ కి ఎలాంటి బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగే ఉండేది. లాస్ట్ ఇయర్ మీరు ఫోన్ చేసిన దగ్గర నుంచే మీకు మీ నాన్నగారు మీకు దూరం అయ్యారు అంటున్నారు, అవునా? అవును. అంటే అంతకుముందు మీకు మహాభారతం చెప్పడం, కథలు చెప్పడం, ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్యాంపరింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉండేవా? ఉండేవి. చాలా బాగుండేవారు. బాగుండేవి. సో ఈ 1 ఇయర్ నుంచి అప్పుడు మీరు ఫోన్లో మాట్లాడారు కదా, అప్పటి నుంచి ఎలా ఉంటున్నారు? అప్పటి నుంచి ఇలాగే. ఆ తర్వాత నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం, రెస్పాండ్ అవ్వడం మానేశారు. ఇంటికి వచ్చారా తర్వాత? ఆ మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చారా? ఆ తర్వాత నుంచి ఆయన ఇంటికి రావడం మానేశారు. యాక్చువల్లీ అప్పుడప్పుడు వస్తుండారు, చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. మా ఫోన్లో ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవడానికి చేసినా కూడా లిఫ్ట్ చేసేవారు వాళ్ళు. ఓకే. ఇంటికి రావడం అయితే తగ్గించేసేవారు. తగ్గించేసేవారు. మరి మీరు వెళ్ళారా? పోనీ మీ నాన్నగారు ఎక్కడున్నారు, ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు అని మీరు వెళ్ళారా ఆయన దగ్గరికి? అది అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా, ఆయన రెస్పాండ్ అయితేనే కదా ఆయన ఎక్కడున్నారో తెలుస్తుంది మాకు, మేము వెళ్ళడానికన్నా.